మిత్రులందరికీ శుభోదయం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఒక మనవి, ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. విషయంలోకి వద్దాం. పుస్తక పరిచయాలు ఈ పరంపరలో ఇవాళ ఇంకొక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది స్వయంగా నా పుస్తకమే. ఇది నాది ఇటీవలి పుస్తకం. దీని తర్వాత ఇంకో పుస్తకం బయటికి రాలేదు. దీని పేరు జానపదుల ఆధ్యాత్మికత. దీని పుస్తకం రాయడం వెనుక, దీని ప్రచురణ వెనుక చిన్న కథ ఉన్నది. అదేంటంటే, దాదాపు 2.5 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారు జానపదుల ఆధ్యాత్మికత అనే అంశం మీద ఒక 120 పేజీల గ్రంథం రాయమని కోరారు. అది ఎలా ఉండాలి, ఏంటి, దాని స్వరూప స్వభావాలు కూడా చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆ రచన చేపట్టడానికి కుదరలేదు. ఆ తర్వాత రచన చేపట్టిన తర్వాత దాదాపు 1 సంవత్సరం క్రితం ఇది పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత టీటీడీ వాళ్ళకి పంపించడం, మళ్ళీ వాళ్ళు దాన్ని కంపోజ్ చేసి ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత ఒక పోయిన సంవత్సరం అక్టోబర్లో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బిఆర్ నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్ గారు దీన్ని ఆ రోజున కల్పవృక్ష వాహనం వచ్చింది. ఈ కల్పవృక్ష వాహనం ఎదురుగా ఆ స్వామివారి రథం బయటికి రాగానే దాని ఎదురుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ ఫోటోలు కూడా మీరు చూడవచ్చు. అయితే ఈ పుస్తకాన్ని పరిచయం చేసే ఈ క్రమంలో అసలు ఈ పుస్తకం ఏంటి, దీని గురించి నేను వివరంగా చెప్తాను. ఆధ్యాత్మికత దాని గురించి చాలా లోతులకు పోయి డెఫినేషన్లు అవి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ జానపదుల ఆధ్యాత్మికత అంటే జానపదులలో భగవంతుడి పట్ల, దేవీ దేవతల పట్ల ఉండే అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళ పూజలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ సమర్పణలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బలులు ఎట్లా ఉంటాయి, దేవుడి పట్ల వాళ్ళ నమ్మకాలు ఎట్లా ఉంటాయి, ఇదంతా కూడా ఆధ్యాత్మికత కిందకి వస్తుంది. మామూలుగా సంస్కృత సంప్రదాయంలో ఆధ్యాత్మికత అంటే భగవత్ చింతనలో రకరకాలు తత్వం ఇవన్నీ చాలా వస్తాయి. స్పిరిచువాలిటీ అన్నదానికి మనలో ఉన్న ఆధ్యాత్మికత అన్నదానికి కొంత తేడా ఉంటుంది. దీని సంగతి అలా ఉంచితే, ఈ ఆధ్యాత్మికతలో జానపదులు ఏ సంప్రదాయాలను పాటిస్తారు. అయితే తరచి చూసినప్పుడు, లోపలికి పోయి పరిశీలన చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు జానపదుల ఆధ్యాత్మికతలోను సంస్కృతీకరించబడిన నాగరికుల ఆధ్యాత్మికతలోను, అంటే సంస్కృత సంప్రదాయంలో ఉన్న దేవీ దేవతలను పూజించే వారిలోనూ పెద్దగా తేడాలు లేవని చెప్పి అర్థమైంది. అయితే జానపదుల దేవీ దేవతల ఆరాధన క్రమంలో ఎక్కువగా ఉండేది గ్రామ దేవతల ఆరాధన. ఈ గ్రామ దేవతల ఆరాధన మీద చాలా బలమైన నమ్మకాల వ్యవస్థ జానపదుల్లో ఉంటుంది. అయితే నాగరిక సంప్రదాయంలో, అంటే జానపదులు నాగరికులు కాదు అని చెప్పి ఇక్కడ నా అర్థం కాదు. వారికి ఉన్న విద్య, వారికి ఉన్న విజ్ఞానము, వారికి ఉన్న సంప్రదాయ ప్రేమ ఇవన్నీ కాస్త భిన్నంగా ఉన్నా కానీ విద్య అన్నది పుస్తకాలు చదివితేనో, క్లాసులో ఉంటేనో ఈ విద్య అని కాదు, అర్థం కాదు. వారు అవలంబించే ప్రతి వృత్తిలో కూడా ఒక విద్య ఉంటుంది. ఆ విద్య అన్నది పూర్తి విద్యలో ఒక భాగంగా ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికత కూడా అంతే. అయితే జానపదులు అంటే కేవలం గ్రామ దేవతలకు సంబంధించిన ఆధ్యాత్మిక ఆచారాలు, ఆచారఖండ, బలులు వగైరా ఈ మాత్రమే ఉంటాయి అనుకోవడానికి లేదు. జానపదుల అందరూ కూడా సంస్కృత దేవతలందరినీ కూడా పూజిస్తారు. రాముడు, సీత, కృష్ణుడు అవతారాలన్నీ, వెంకటేశ్వర స్వామి, అట్లాగే అన్ని పార్వతి, శివుడు, వినాయకుడు, కుమారస్వామి, ఇట్లా సంస్కృత దేవతలందరినీ కూడా జానపదులు పూజిస్తారు, ఆచరిస్తారు, గుడులకు వెళతారని ఉంటాయి. అధికంగా ఉండేది ఏంటంటే గ్రామ దేవతలలో ఉన్నటువంటి ఆచారకాండ. అయితే మరి గ్రామ దేవతల్లో ఉన్న ఆచారకాండలో
నాగరికులకు, ఆధునికులకు, విద్యాధికులైనటువంటి ఆధునికులకు ఏం పాత్ర లేదంటే ఉంది. అందుకే ఒకసారి లోతుగా వెళ్ళినప్పుడు జానపదుల ఆధ్యాత్మికతకి, సంస్కృత సంప్రదాయంలో ఉన్న దేవీ దేవతల ఆరాధన క్రమానికి పెద్దగా విభేదం మనకు కనిపించదు. కొన్ని ప్రధానమైనటువంటి అక్కడక్కడ ఉండే విభేదాలు తప్ప. ఈ దృష్ట్యా నేను జానపదులలో ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్నప్పుడు ప్రాక్తనమైనటువంటి ఆచారాలు ఏంటి అంటే, సంస్కృతి వికసించక ముందు, పారిశ్రామిక నాగరికత రాకముందు, కేవలం వనవాస స్థితిలో ఉన్నప్పుడు వారి ఆధ్యాత్మికత ఎలా ఉండేది, ప్రకృతిని దేవతలుగా ఎలా భావించారు, వర్షాన్ని దేవతగా ఎలా భావించారు, మెరుపుని దేవతగా ఎలా భావించారు, చెట్లను దేవతగా ఎలా భావించారు, చెట్లను ఎట్లా ఆరాధించారు, కొండలను ఎలా ఆరాధించారు, నదులను ఎలా దేవతలుగా ఆరాధించారు, సముద్రాన్ని ఎలా దేవతగా ఆరాధించారు, ప్రకృతి శక్తులన్నిటిని కూడా వారు దేవతలుగా, దేవీ దేవతలుగా, ప్రబలమైన శక్తులుగా ఎలా ఆరాధించారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇందులో ఒక అధ్యాయంలో రాశాను. ఆ తర్వాత పితృదేవతారాధన ఎలా ఉంటుంది, చనిపోయిన వాళ్ళని దేవతలుగా భావించి ఎలా ఆరాధన చేసేవారు, అట్లాగే పురాణ దేవతారాధన జానపదులలో ఎలా ఉంటుంది, ఈ అన్నింటినీ కూడా దీంట్లో చాలా వివరంగా రచించారు. ఆ తర్వాత మనకు పుస్తకం రాయమని ఆదేశించింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్నది జానపదుల్లో ఎలా ఉంటుందని చెప్పి చాలా వివరంగా రాశాను. జానపదులలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించే పద్ధతి ఒకటి ఉన్నది. అది కొండకు వెళ్తారు. వాళ్ళలో ఒక నమ్మకం ఏంటంటే, దేవుడు తనకై తనను పిలిపించుకుంటాడు, మనం పోవాలనుకున్నప్పుడు పోలేము, దేవుడు ఆరాధించినప్పుడే, దేవుడు మనల్ని ఆదేశించినప్పుడే మనం వెళ్ళగలుగుతాం అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉన్నది. కానీ వారు చేసే మానవ ప్రయత్నాలన్నీ చేస్తారు. ఎంత పేదరికంలో ఉన్నా సరే తిరుపతికి వెళ్ళాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపదులు అందరూ భావిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలు అంటే భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా ఉన్నటువంటి జానపదులు, కాశ్మీర్ దగ్గర నుంచి కింద తమిళనాడు వరకు కూడా ఉన్నటువంటి జానపదులు అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని చెప్పి భావిస్తారు. వాళ్ళకు ఒక ఆరాధన క్రమం ఉంటుంది. ఈ ఆరాధన క్రమంలో ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పి చాలా విస్తృతంగా ఇందులో చర్చ చేశాను నేను. జోగి అడగటం అనేది ఒక సాంప్రదాయం ఉంది. ఈ జోగి అడగటం అనే సాంప్రదాయం మనకు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోనూ మనకు కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి నేను తిరుమలకు వస్తాను, తిరుపతి కొండ ఎక్కుతాను, ఎక్కేటప్పుడు నేను అప్పటిదాకా నీకు తలనీలాలు అర్పిస్తాను అని చెప్పి ఒక 6 నెలలు, ఏడాది పాటు ఆ మొక్కులో ఉండి ముడుపు కట్టుకొని తలనీలాలు తల జుట్టు అట్లాగే పెంచుకుంటారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు కత్తిరించుకొని మొక్కు తీరిదాకా జుట్టు కత్తిరిపోయినవారు, గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు, అట్లాగే జుట్టు జునపాలు వీపు దాకా పెరుగుతుంది. ఇలా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, తిరుమల పోవటానికి ఒక 2 రోజుల ముందు కానీ 3 రోజుల ముందు కానీ వర్జం లేని రోజు ఒకటి చూసుకొని వెంకటేశ్వర స్వామి పటం ఒకటి పళ్ళెంలో పెట్టుకొని శుచిగా స్నానం చేసి బయలుదేరి పళ్ళెంలో పెట్టుకొని మేళతాళాలతో ఊళ్ళో బయలుదేరతారు. ఊళ్ళోకి బయలుదేరినప్పుడు దీన్ని జోగి అడగటం అంటారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ పళ్ళెంలో వారికి తోచింది ఏదో రూపాయో, అర్ధ రూపాయో, పావలానో, ఆ రోజుల్లో 100, 200, 500 వాళ్ళకి తోచింది ఆ జోగిలో వేస్తారు, జోలిలో వేస్తారు. కొంతమంది ధాన్యం కూడా వాళ్ళ జోలిలో వేస్తారు. వేసిన తర్వాత వాటన్నిటిని మూట కట్టుకొని ఆ డబ్బులన్నింటిని తీసుకొని, ఈ డబ్బుల్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే, పేదవాళ్ళు అయితే తిరుమల పోయి రావడానికి అవసరమైన ఖర్చులకి దాన్ని వాడుకోవచ్చు, మిగతా డబ్బుల్ని హుండీలో వేయచ్చు. నాకు ఆ చింత లేదు, నేను సొంత ఖర్చుతోటే తిరుమల వెళ్తాను, తిరుపతికి వెళ్తాను అని అనుకున్న వాళ్ళు ఎవరైతే జోగి వేశారో, జోగిలో డబ్బులు వేశారో, ధాన్యం వేశారు, ధాన్యం వేస్తే ధాన్యాన్ని నమ్మి మళ్ళీ డబ్బుల రూపంలో తీసుకొని తిరుమలకు పోయినప్పుడు స్వామివారి హుండీలో, ఊళ్ళో ఎంతమంది అయితే తమ భక్తిని హుండీలో వేయమని చెప్పి ధన రూపంలో ఇచ్చారో వాళ్ళందరి పేరుతోటి ఊళ్ళో వాళ్ళందరి భక్తిని తీసుకొచ్చి ఈ జోగి రూపంలో ఆయన హుండీలో వేస్తాడు. ఇది జోగి అడగటం అంటే దాని వెనక ఉన్నటువంటి సంప్రదాయం. ఇది జానపద సంప్రదాయంలో చాలా బలంగా ఉన్నది. దీని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటంటే, జోగి అడగటం అంటే, భిక్షాటనకు బయలుదేరటం అంటే అహాన్ని చంపుకోవటం, అహంకారాన్ని వదిలిపెట్టడం, భగవంతుడు సేవ చేస్తున్నాను అనుకోవటం. ఇది జోగి అడగటం వెనుకున్నటువంటి సంప్రదాయం. పెద్ద పెద్ద లక్షాధికారులు 100 ఎకరాలు ఉన్న ఆసాములైనా కూడా జోగి అడిగే సంప్రదాయం ఒకటి పెట్టుకుంటారు. ఆ సందర్భంలో నేను ఇంత గొప్ప ఆస్తిపరుడు అనేటువంటి అహంకారం నశించిపోతుంది. ఈ జోగి అడగటం వెనుకున్నటువంటి సంప్రదాయం ఇది.
ఆ తర్వాత ఈ పుస్తకంలో చర్చించినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి జానపద రూపాలు ఉన్నాయి. అంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో ఉండేటువంటి వేరు వేరు చోట్ల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు మాత్రమే కాకుండా జానపద సంప్రదాయంలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అది ఎలాగంటే, మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి అనేటువంటి రూపంలో ఆయన అక్కడ వెంకటేశ్వర స్వామిని కురుమూర్తిగా ఆయన్ని కొలుస్తారు. అక్కడ జానపదుల దేవత ఆయన. అక్కడ జాతర జరుగుతుంది, 4-5 రోజులు జాతర జరుగుతుంది. దీపావళి కంటే ముందు ఈ జాతర మొదలవుతుంది, ఒక వారం రోజుల పాటు ఉంటుంది. అట్లాగే కర్ణాటకలోను, చిత్తూరు జిల్లాలోను, రాయలసీమలోను బేటరాయ స్వామి అంటారు. బేటరాయ స్వామి అన్నా కూడా వెంకటేశ్వర స్వామి అనే అర్థం అనమాట. ఈ బేటరాయ స్వామి అంటే వేటకు పోయిన వెంకటేశ్వర స్వామి అనమాట. అది జానపద సంప్రదాయాల్లో అక్కడ ఆరాధనలు అవన్నీ జరుగుతాయి. ఇట్లా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం అన్నది జానపద సంప్రదాయాల్లో భిన్న భిన్నమైనటువంటి తీరుల్లో ఎలా ఉంది అని చెప్పి ఇందులో రచించాను. దీని తర్వాత ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇంకొక అధ్యాయం ఏంటంటే, జానపదులు మానవ దేవుళ్ళ మీద, మానవ దేవతల మీద చాలా గట్టి నమ్మకం ఉంటుంది. ఒక ఆయన స్వామివారి అవతారం ఎత్తుతాడు, నేనే దేవుణ్ణి అంటాడు, నేనే విష్ణుమూర్తిని అంటాడు. ఆడవాళ్ళు అయితే నేనే పార్వతీదేవిని అంటారు, శక్తి స్వరూపుణ్ణి అంటారు. జనాలను ఆకర్షిస్తారు, జనాలను ఆశీర్వదిస్తారు, వాళ్ళ మొక్కులు స్వీకరిస్తారు, వాళ్ళకి ఆశీస్సులు అందిస్తారు. మన ఎదురుగా రక్తమాంసాలతో తిరిగేటటువంటి ఈ మనుషులు దేవుళ్ళుగా ఆరాధించబడతారు. ఇలా ఆరాధించే సంప్రదాయం కూడా జానపదుల్లో చాలా ఎక్కువ. ఇది నాగరికుల్లో కొంత తక్కువగా ఉంటుంది, విద్యాధికుల్లో తక్కువగా ఉంటుంది, కానీ ఇది జానపదుల్లో ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఆడదేవతలు, పురుష దేవతలు కూడా మనకు ఈ రోజున గాడ్ మెన్, గాడ్ ఉమెన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం కూడా ఎలా ఉంటుందన్నది నేను ఇందులో రచించాను. ఆ తర్వాత ఇంకొక అధ్యాయంలో నేను చేసింది ఏంటంటే, దీక్షలు. దీక్షా సంప్రదాయం అన్నది ఒక దాంట్లోంచి ఒకటి ఎట్లా అడాప్ట్ అవుతుందో ఇందులో విశ్లేషించాను. అది ఎట్లా అంటే, అయ్యప్ప స్వామి దీక్ష ఉంటుంది, 40 రోజులు దీక్ష చేస్తారు, నల్లటి దుస్తులు ధరిస్తారు, పూజలు చేస్తారు, పడి పూజ అని ఉంటుంది. చివరికి తిరుముడు ఎత్తుకొని, అక్కడ ఇరుముడు ఎత్తుకొని అక్కడికి వెళ్ళి, కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దేవాలయానికి పోయి అక్కడ ఆ ఇరుముడిని సమర్పించి తిరిగి వస్తారు. ఇది ఒక దీక్ష, అంటే మండల దీక్ష అనమాట. అయితే దీన్ని అనుకరిస్తూ మండల దీక్షలు వేరు వేరు దేవుళ్ళ మీదకి వచ్చినాయి. హనుమంతుడి దీక్ష అని వచ్చింది, అట్లాగే కనకదుర్గ దీక్ష అని వచ్చింది, బ్రహ్మంగారి దీక్ష అని వచ్చింది, వెంకటేశ్వర స్వామి దీక్ష అని వచ్చింది. అంటే అయ్యప్ప స్వామి దీక్ష ప్యాటర్న్ని, అదే నమూనాని ఇతర దేవీ దేవుళ్ళ మీద కూడా వ్యాప్తి చెందినటువంటి కొత్త సంప్రదాయాలు ఎట్లా ఉన్నాయన్నది కూడా, జానపదులు ఎలా ఉన్నాయని కూడా ఇందులో విశ్లేషించి చూపించాను. 120 పేజీల్లో ఉన్నటువంటి ఈ పుస్తకంలో చాలా లోతైనటువంటి విశేషాలు మనకి కనిపిస్తాయి. నా మిత్రులందరికీ సూచన ఏంటంటే, జానపదుల ఆధ్యాత్మికత ఈ పుస్తకం టీటీడీ వాళ్ళే దీన్ని అమ్ముతారు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేరు వేరు పుస్తకాల షాపులకు దీన్ని పంపించారు. అక్కడ మీరు కొనుక్కొని చదవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు వ్యక్తిగతంగా 50 కాపీలు ఇచ్చారు. వారు ఇది కాక నాకు 10,000 రూపాయలు వాళ్ళు పారితోషికంగా ఇచ్చారు. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఆ తిరుమల స్వామి ఈ రూపంలో ఇలా ఆదేశించాడని కూడా నేను భావిస్తాను. అయితే వారు నాకు 50 కాపీలు నాకు ఇచ్చారు. నా దగ్గర ఈ కాపీలు తీసుకోవాలనుకునే మిత్రులు ఎవరైనా సరే, నా చిరునామా నేను డిస్క్రిప్షన్లో చిరునామా ఇస్తాను. ఆ చిరునామాకి ఈ పుస్తకం ధర 70 రూపాయలు పంపించినట్లయితే నేను మీకు పోస్ట్లో దీన్ని మీకు పంపిస్తాను. ఈ పుస్తక పరిచయం, ఈ సిరీస్లో ప్రముఖ రచయితల పుస్తకాలన్నింటినీ కూడా, అటు కవిత్వం కానీ, కథలు కానీ, నవలలు కానీ, వేరు పుస్తకాలు నేను సమీక్ష చేస్తూ ఉంటాను. ఈ పుస్తక సమీక్షలు కావాలనుకున్నటువంటి కవులు, రచయిత్రులు నా చిరునామాకి మీ పుస్తకాన్ని పంపించినట్లయితే నా ఛానల్లో మీ పుస్తకాన్ని సమీక్షించి ప్రపంచం మొత్తానికి తెలిసేటట్టుగా చేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.